सद्गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मन्नादा श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ब्रह्मा वसिष्ठ जनक शुक सान्दीप श्रीकृष्ण श्रीधर शिवराम दीक्षित शेषाचलार्य भोजराजार्य लय्यार्य सद्गुरु श्रीरामानन्द पर्यन्तं वंदे गुरु हनुमान जी सद्गुरु श्री दयार्य सद्गुरु श्री मधुसूदनार्य परापरम। सद्गुरु श्री मधुसूदनार्य महाराज की जय। सद्गुरु श्री मधुसूदनार्य महाराज की जय। सद्गुरु श्री मधुसूदनार्य महाराज की जय। सद्गुरु श्री चंद्रयार्य महाराज की जय। वायुलिंगेश्वर भगवान की जय। డాక్టర్ శ్రీ శ్రీ మధుసూదన ఆర్యుల జయంతి సందర్భంగా కుమార అభ్యుదయ ప్రకల్ప ప్రారంభోత్సవం ఈ సమావేశానికి వేదికపై రావాల్సిందిగా శ్రీ సరళమాత గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కొన్ని కారణాల వల్ల మన మండల విద్యాధికారి రాలేకపోయాను. తను ప్రియమిత్రుడు మరియు అన్ని పనులు చూసుకునే శ్రీ చంద్రం సార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ సార్ని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ పాకాల శ్రీన్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అప్లాచేరు సర్పంచ్ సతయ్య గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. రాంపూర్ సర్పంచ్ మైపాలరెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు సిద్ధన్నపేట సర్పంచ్ సంగు పురేందర్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. సిద్ధన్నపేట హెచ్ఎం గోవర్ధన్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు అప్లాచేరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిసార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ప్రధానోపాధ్యాయులు మల్లేశం గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు గ్రామ పెద్దలు అందరికీ
మన ఆశ్రమ గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలు అచ్చిన మల్లయ్య గారికి మరియు యాదమల్లి గారికి వార్డు మెంబర్లకు మరియు శిష్య బృందం అందరికీ ఈ యొక్క సమావేశం సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సమావేశం మనము ఈ రోజున ఎందుకు జరుపుతున్నామంటే, ఇదివరకు మన కొన్ని గ్రామాలకు మరి గురుగారు కోరిక మేరకు గురుగారు ఉన్నప్పుడు మంచిగా ఈ యొక్క పథకాన్ని బాగా అభివృద్ధి చేయాలని కోరిక చాలా ఉండే. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని గ్రామాలకే పౌష్టికాహారాన్ని తీసుకొని మంచి మరి ఆ గురుగారు ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయినందుకు చాలా బాధ ఉంది. ఎందుకంటే ఆశ్రమంలో బర్త్డే జరుపుకునే వాళ్ళం, కానీ ఈ జయంతి జరుపుకోవడం రావాల్సి వస్తుందని చెప్పి ఎవరు కూడా కళ్ళ మనం ఊహించుకోలేదు. మరి ఆ భగవంతుడు మరి ఆ భగవంతుని దగ్గర కొరకు చేర్చుకున్నాడు కాబట్టి మరి ఆ సందర్భంగా మనం గురుగారి యొక్క ఆశయాలు చాలా నెరవేరాలి. ఒక మాట చెప్తున్నాం, గురుగారు 23 ఏళ్ళు పోరాడిండు. ఎందుకంటే మన మగ్దుంపూర్ గ్రామస్తులైతే చాలా అదృష్టవంతులు. నేను ఎప్పుడు చెప్తుంటా, మన చంద్రయారులు మన ఊళ్ళో జన్మించడం. మరి మనం చిన్న ఉన్నప్పుడు మాకు గుర్తుండే, కానీ ఆయన ఇంత పెద్ద గురువు అని మాకు తెలియదు. కానీ మరి హైదరాబాద్లో పోయి అక్కడ కొందరు శిష్యులు చేర్చుకొని తన యొక్క గురువు బోధ చెప్తుండే. కానీ ఆ గురువారు కూడా తన యొక్క కోరిక తీర్చేవారు ఎవరు లేరు. అందులో ముఖ్యమైన శిష్యుడు మన మధుసూదనార్యులు. ఆ గురువారి కోరిక మేరకు ఒకసారి బిడ్డ, ఈ శిష్యులలో ఎవరు కూడా నా యొక్క కోరిక నెరవేర్చరు, మీరు నా జన్మస్థలమైన మగ్దుంపూర్కి వెళ్ళి ఆశ్రమం నెలకొల్పాలి అని ఒక మాట తీసుకున్నందుకు మరి గురువుగారు 23 ఏళ్ళ పోరాటం చేసి తన యొక్క ఆశయాల కోసం, ఒక్క మాట కోసం తన యొక్క శ్రమ అంతా కూడా 23 ఏళ్ళు ధారపోసిండు. మరి వాస్తవానికి మన గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఒక ఆధ్యాత్మిక పరంగా కాకుండా సామాజిక పరంగా కూడా ఎన్నో సేవలు అందుకుంటున్నాం మన గ్రామ ప్రజలు. మరి ఆ ఒక్క మాటకే 23 ఏళ్ళు తన శ్రమ, అంటే తన పిల్లలు, తన యొక్క కుటుంబ వ్యవస్థ ఏవి కూడా పట్టించుకోకుండా ఆ మాట గురుగారు యొక్క ఇచ్చిన మాట కోసం ఇంత కష్టపడి ఇన్ని ఆశ్రమాలు. వాస్తవానికి వెల్కటూరు ఆశ్రమం ఇంకా చాలా బాగుంటుంది, మీరు తెలియని వాళ్ళు కొంచెం తెలియకపోవచ్చు. మరి అక్కడి ఆశ్రమం ఇక్కడి ఆశ్రమం కొన్ని ఖర్చుతో కూడుకున్న పని ఎంతో భరించిండు. ఓ సందర్భంలో శిష్యులు వినకుంటే చాలా దుఃఖించి కూడా తను కోపించి దుఃఖించినప్పుడు చాలా బాధేసేది. ఎందుకు ఇంత గురువుగారికి ఇంత శ్రమ అంటే ఆయన ఇచ్చిన ఒక గురువుగారి మాట కోరిక మేరకే. మరి అటువంటి ఒక గురువుగారి యొక్క ఆశయాలు మరి మన శిష్య బృందం మనం తప్పకుండా నెరవేర్చాలి. ఎన్నో ఆశయాలు గురువుగారికి ఏమున్నాయంటే ఒక పౌష్టికారమే కాదు, పిల్లలు ఆరోగ్యం ఉండడానికి యోగా కార్యక్రమాలు కూడా చేపట్టిండు. ప్రతి స్కూల్కు పోయి యోగా పాఠాలు నేర్పిండు. మరియు వ్యవసాయం కూడా, ఊళ్ళలో వ్యవసాయం కుటుంబాలు బాగా ఉన్నాయి కాబట్టి మరి అటువంటి వ్యవసాయ రైతులు 80% మరి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళతో కృషి చేసి ప్రొఫెసర్లు, డాక్టర్లను పిలిపించి వ్యవసాయం యొక్క మెలికలు నేర్పించిండు. ఏ ఒక్క రంగం అని కాదు, ఒక ఆధ్యాత్మికే కాదు, వ్యవసాయ రంగంలో, ఆరోగ్య విషయంలో మరియు సామాజిక పరమైన విషయాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తాను తోడ్పడిండు. కాబట్టి మనం ఈ మధ్యలో మనం లేనందుకు చాలా బాధగా ఉంది. మరియు ఆ యొక్క ఆశయాలు మన శిష్యులు, మరి అమ్మగారు కూడా మరి ఎంతో ఆ గురువారికి తోడుండి తన సలహాలతోని వాళ్ళిద్దరు కలిసి మనకు సేవ చేసిండ్రు. మన అన్ని 2 గ్రామాలకు, వెల్కటూరు గ్రామాలకు కానీ మన మగ్దుంపూర్ గ్రామ ప్రజలకు కానీ. కానీ మన దురదృష్టవశాత్తు మరి గురుగారు లేకపోవడం. మరి నేను అనేది ఏంటంటే, సూచన ఏంటంటే, మన శిష్యులందరం కూడా మరి అమ్మగారికి తోడుండి ఆ యొక్క గురుగారి యొక్క ఆశయాలు అమ్మగారు ఎంబడుండి ఆ ఆశయాలు నెరవేర్చాలి. మరి వాళ్ళు 23-25 ఏళ్ళు కష్టపడి తన ఆశయాలు నెరవేర్చినప్పుడు మన గురువారికి ఆశయాలు కూడా మనం నెరవేర్చాలి శిష్యులందరం. మరి శిష్యులతో పాటు గ్రామ ప్రజలు,
గ్రామ పెద్దలు మీరు అందరూ కూడా సహకారం కావాలి. వాళ్ళు ఆ యొక్క ఎక్కడి నుంచో అయినా కనీసం డబ్బుల విషయంలో కానీ వాళ్ళు తోడ్పడేటట్టున్నారు కాబట్టి మన పని విషయంలో మన సహాయ సహకారాలు కావాలి. ఏ ఆర్థికపరమైన విషయాలు వాళ్ళకు అవసరం లేదు సంస్థకు కాబట్టి మనం మన శ్రమదానం చేసినట్టయితే ఇంకా అభివృద్ధి చెందుతాం. మనం వాళ్ళ యొక్క సేవలు బాగా వినియోగించుకోవాలి ఈ ఒక గ్రామ ప్రజలని చెప్పి మరొకటి వెలకటూరు గ్రామ ప్రజలైనా మన వారి యొక్క సేవలు వినియోగించుకోవాలి. అయితే నేను ఒకటి నా విషయంలో చెప్తున్నాం. వాస్తవానికి కూడా మేము ఉపాధ్యాయులం ఉండి ఒక స్కూల్కు 10 రూపాయలు పెట్టాలంటే మాకు అరే మా 10 రూపాయలు జేబు నుంచి పెట్టాల్సిన అవసరం వస్తా అని చెప్పి ఆలోచన చేస్తాం. కానీ ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు మన గ్రామ ప్రజలకు మన యొక్క శిష్యులకు వారి యొక్క జీతంలో ఎక్కువ భాగం కూడా మనకు ఖర్చు చేసి మన యొక్క బాగోగులు చూస్తున్నారంటే మనం దాని తోడ్పాటు మనం దానితో బతుకుతున్న వాళ్ళకు కూడా మనం ధైర్యం లేకపోయింది. మరి ఏ ఆశయాల కోసం వాళ్ళు నిజంగా భగవంతు స్వరూపులు వాళ్ళు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ యొక్క అందులో ఉండి ఆ యొక్క వాళ్ళ యొక్క జీతాలు ఏమొచ్చినా వాళ్ళ సంపాదన ఏమున్నా మన ఆశ్రమం ఖర్చులో పెట్టి వారి మన సేవ చేయడానికి వచ్చినందుకు నిజంగా వారికి ఒకసారి పాదాభివందనం చేయాలి మనం. ఎందుకంటే ఈ రోజులో 100 రూపాయలు ఉంటే 1000 కావాలని, 1000 ఉంటే 1,00,000 కావాలని, కోట్లకు ఎదగాలని చూస్తారు తప్ప నాకు ఉన్నది చాలు అని తృప్తి పడే వాళ్ళు ఎవరు కూడా 100కి 1 కూడా ఉండరు. మరి అటువంటి ఆశయాలు నిజంగా వారికి ఉన్నాయంటే వాళ్ళ జన్మ నిజంగా ధన్యం. ఎందుకంటే మనము వినియోగించుకుంటలేము. ఇంకా వాస్తవానికి మనం కొద్దిగా శ్రమదానం చేసినట్టుంటే వారు మనకు ఇంకెన్నో సేవలు అందించాలనుకున్నారు. మరి మగ్దుంపూరు, ఈ వెల్కటూరు, ఇంకో కొన్ని గ్రామాలు మనకు పౌష్టికాహారం. గురుగారికి ఏమైందంటే ఎప్పుడు కూడా మీటింగ్లకు వచ్చినప్పుడు పిల్లలు పౌష్టికంగా లేరు, ఆరోగ్యంగా లేరు, మరి ఎందుకు వల్ల ఇట్లా అవుతుందని చెప్పి ఆలోచనతోని ప్రతి వారంలో ఒక రోజు మన స్కూళ్ళకు పిల్లలకు పౌష్టికాహారం పంపిస్తున్నారు. ఏది శనగలు కానీ, పెసలు కానీ, ఆ పల్లీలు కానీ, ఇవన్నీ ఒక రకరకాల పౌష్టికంగా అంటే ఆరోగ్యపరమైన పదార్థాలు పంపిస్తున్నారు. కాబట్టి మరి ఒక 4 ఊర్లకే కాదు, దాదాపు మనం కష్టపడి మన యొక్క శ్రమదానం చేసినట్టయితే ఇంకా కొన్ని గ్రామాలకు విస్తరించామనే ఆలోచనతోని ఇప్పుడు ప్రస్తుతం మార్చిలో ఒక 3 గ్రామాలు తీసుకున్నారు. ఇంకొక గ్రామం ఇది ఒకటి ఏంటంటే కోరిక, ఇది చెప్పొద్దో తెలియదు కానీ ఒకటి ఏంటంటే అన్నగారు ఒక రాంపూర్ క్రాసింగ్ నుంచి ఒకటే విలేజ్ మిగిలిపోయింది. రాంపూర్, సిద్ధన్నపేట్, ఇక్కడ నంగనూరు మండలం వరకు అయిపోయింది. ఒక తాండా, ఎందుకంటే పేద పిల్లలు తాండా వాసులు, అదొక్కటి మనం ఇప్పుడు ఇదే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఇక మన అక్కడి ఛానల్ అంతా అయిపోతుంది. ఇక మిగతా మన దేవుడు మనందు కృప ఉండి మా యొక్క శ్రమ ఉంటే ఇంకా మిగతా స్కూలు జనవరి వరకు మీరు విస్తరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఎందుకంటే మనకు ఒక ఛానల్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసినామంటే మధ్య గ్రామాలు ఇడిచిపెట్టి పోతే వాళ్ళు బాధపడతారని చెప్పి ఇక్కడి ఛానల్ మొదలుపెట్టలేదు. మీ కోరిక మేరకు మేము మన శిష్యులు అందరూ కలిసి కొన్ని పక్కకున్న గ్రామాలు మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ భగవంతుని కృప ఉంటే ఇంకా విస్తరించేందుకు మన యొక్క ఆశ్రమాలు ఉన్నాయి, కానీ మనం వినియోగించుకుంటేందుకు కావాలి. కాబట్టి మనం తప్పకుండా వినియోగించుకోవాలి. ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆ శిష్యులందరికీ కూడా మన ఆ గురువుగారికి, అమ్మగారికి మరియు శిష్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆ దీవెనలు ఇవ్వాలని మరి ఈ సమావేశాన్ని నాకు అవకాశం ఇచ్చినందుకు అమ్మగారికి పాదాభినందనలు చేసుకుంటూ, మరియు సమయం లేదు కాబట్టి ఇంకా అయితే ఒక విషయం చాలామందికి తెలియదు. అయితే ఈ ఆశ్రమాలు ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎందుకు అని చెప్పి కొందరు తెలియదు. కాబట్టి మనం ఒకటే బాధ, ఏమన్నంటే ఒక దేవుని యాద్ చేసడం, ఒక గురువుని యాద్ చేసడం కాదు, మనం ఆరోగ్యంగా ఉంటాం. అది అర్థం చేసుకుంటలేరు జనాలు. ఎందుకంటే మన దగ్గర ఒక 8 లక్షలనే సరిపోతాయి అనుకుంటారు. ఏదైనా పడడానికి జబ్బు వస్తే 8 పోయి ఇంకా 8 అప్పు అవుతున్నాయి. అది కాదు, ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ముఖ్యం. కాబట్టి మన ఆశ్రమంలో ఒక ఆధ్యాత్మిక కాకుండా ఆరోగ్యపరంగా కూడా మనం బాగుంటాం. కాబట్టి మరి శిష్యులు అందరూ కూడా ఆలోచన చేసి, మరి ప్రజలు కూడా ఆలోచన చేసి ఈ యొక్క అవకాశము వినియోగించుకొని, ఎక్కువ సంఖ్యలో వినియోగించుకొని మనం కూడా బాగుపడి ఇతరులను బాగుపడాలనే ఆలోచనతోని ఈ ఆశ్రమాలు నెలకొల్పుతున్నాం. కాబట్టి మనం కూడా మనకు మనంతు సాయం, ఏ ఆర్థికపరమైన సాయం పడదు మన సంస్థలకు, కానీ మన శ్రమదానము ప్లస్
మనం వచ్చి ఇంకో కొందరిని ఎంకరేజ్ చేస్తే మనం కొందరికి జీవితాలు ఇస్తాం. కాబట్టి మరి వాస్తవానికి ఎందరో శిష్యులు వాస్తవానికి మేము అక్కడ అంచుదాకా పోయొచ్చి ఇందులో చేరి ఇప్పుడు మనం కనబడుతున్నామంటే నిజానికి ఇదంతా గురువారి యొక్క దయ, వారి యొక్క కృపతనే. కాబట్టి మనం ఎక్కువ పనిచేస్తూ మనం ఇంకో కొంతమందికి ఆధారం కావాలని చెప్పి మనమే బాగుపడితే కాదు, ఇతరులు బాగుపడాలనే ఆలోచన కావాలి. కాబట్టి మనంతో పాటు ఇతరులను కూడా మేలు చేయాలి. కాబట్టి వాళ్ళకు సహకరించి ఇటువంటి ఒక మన ఆశ్రమంలో మరి చేరి వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. ఇంకా మిగతా విషయాలు అమ్మగారు చెప్తారని చెప్పి ఈ సభాముఖంగా మీ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన చంద్రం సార్ గారిని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మధుసూదనార్యుల జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచులు, శిష్య బృందానికి, అందరికీ, అమ్మగారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. నిజంగా చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం, ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, అక్కడ ఒక ఆశ్రమం ఉందని. ముఖ్యంగా దీనికి ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించినటువంటి, సరే ఉద్దేశం ఏదో తర్వాత విషయం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యామా అనే ఒక భావన మాత్రం నాకు కలిగిందండి. ఎందుకంటే ఒక మంచి స్థానానికి, మంచి ప్లేస్కి వస్తే మంచి అలవాటు పడుతుంది. అదే మనకు కావాల్సింది. ఈ రకంగా నాకు అవకాశం కల్పించినటువంటి ప్రసాద్ రెడ్డి గారికి, ఆ భగవంతునికి, అమ్మగారికి, అందరికి కూడా నేను రుణపడి ఉంటాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ఎంఈఓ గారు మార్నింగ్ నాకు పొద్దున కాల్ చేసి, సార్ కూడా ఆధ్యాత్మికంగా ఈస్ట్ గోదావరి వాడేపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ముందే ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ఆ రకంగా వెళ్ళడం జరిగింది. ఈరోజు అక్కడే ఉన్నాడు. నాకు కాల్ చేసి కొంచెం అక్కడ సారు ప్రోగ్రామ్ ఒకసారి అటెండ్ కంటే, సార్ తప్పకుండా అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది. ఈ రకంగా నిజంగా ఈరోజు ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎవరికి వారు స్వార్థం, ఎవరికి వారు ఎవరి అవసరం వాళ్ళు. అలాంటి ఈ రోజులలో కూడా ఒక ఆధ్యాత్మికంగా ఒక మంచి భావన, ప్రజలలో మంచి మార్పు తీసుకురావాలి, మంచి భావన తీసుకురావాలి, మంచి వైపు నడిపించాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా గొప్పవి. ఇవి ఎక్కడ కూడా దొరకవు. ఏదో వేరే విషయాలు చెప్పుకోవడానికి చాలా మీటింగులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇట్లాంటి మీటింగ్లు దొరకడం చాలా అరుదుగా అనిపిస్తుంది. కాబట్టి మేము కూడా దీనికి అన్ని రకాలుగా వాస్తవంగా ఆ భగవంతుని కృపతోని మేము కూడా బాగానే ఉన్నామండి. ఈ సేవా కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఏదైనా కూడా మనం కూడా ఎప్పుడు కూడా మనము ఒకరికి సేవ చేస్తేనే ఆ భగవంతుడు మనల్ని కూడా బాగుంచుకుంటాడనేది అందరి భావన, ఆ భగవంతుని యొక్క ఆశయం కూడా అదే. అందుకే అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఆధ్యాత్మికం వైపు, సార్ అన్నట్టుగా ఎన్ని డబ్బులున్నా ఎన్ని ఉన్నా ఆరోగ్యంగా సరిగా లేకపోతే అదంతా కూడా వృధానే. మనకి ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే ఆధ్యాత్మికము హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నప్పుడు గుర్తుకొస్తుందండి. అప్పుడు అయ్యో నేను మంచిగా యోగాసనాలు చేస్తే బాగుండు, ఆధ్యాత్మికంగా బాగుంటే బాగుండు అనేది అప్పుడు గుర్తుకొస్తుంది. కానీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మనకు ఒక మార్గనిర్దేశం చేసే గురువులు ఉండడం కూడా మన అదృష్టంగా భావించి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి మనము మంచి ఉద్దేశాన్ని, మన మంచి సమాజాన్ని తయారు చేయడంలో మనం కూడా పాలు పంచుకోవాలి. మాది జేపీ తండ గ్రామం అండి. చాలా పేద తాండా పిల్లలు, ఎస్టీ పిల్లలు ఉంటారండి. వాళ్ళు శారీరకంగా కొంచెం ఇబ్బంది ఉంటారు, కానీ మానసికంగా చాలా యాక్టివ్ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు తినే ఆ రొట్టెలు కానీ అట్లాంటి కల్చర్ కానీ. కాబట్టి అవకాశము ఇట్లాంటి అవకాశం మాకు కూడా కల్పిస్తారని నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రానందుకు తన యొక్క వాస్తవానికి ఎంఈఓ గారు ఎప్పుడు కూడా గురువుగారి అమ్మగారిని గుర్తు చేస్తూనే ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మనకు సేవలు చేస్తుంటే మనం వినియోగించుకుంటలేమని చెప్పి ఎప్పుడు బాధపడేవాడు. మరి ఆ సారు రానందుకు ఈ సార్ను పంపించి మరి మనం ఒకసారి చంద్రం సార్ గారికి తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు, మనం ఈ సభ ఉద్దేశించి మాట్లాడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారిని
తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జయంతి సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలకు మరియు మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సరే, ఈ ఆశ్రయం మా ఊరికి వచ్చినట్టే మాకు చాలా గౌరవం, అదృష్టం, మా గ్రామమే అదృష్టం. ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు అమ్మవారికి నా పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సంతోషం. ఎందుకంటే మొన్ననే కొత్తగా గ్రామ సర్పంచ్గా సెలెక్ట్ అయ్యాడు. నాకు తెలిసి ఇది 2వ సమావేశంలో అటెండ్ అవ్వడు. ఇంకా మున్ముందు తన యొక్క సందేశాన్ని బ్రహ్మాండంగా ఇస్తారు. ఎందుకంటే ఇది కొత్త కాబట్టి తన సందేశాన్ని వెలుగుచ్చినందుకు వాస్తవానికి శ్రీని గారు అన్నట్టు మన గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులు. కానీ మనం ఇంకా వినియోగించుకుంటలేము. చాలా వినియోగించుకోవాలంటే మనం కొద్దిగా ఇప్పటిదాకా చెప్పినట్టు మనం చాలా రుణపడి ఉన్నాం. మనం మరి తొందరగా నీ యొక్క కూడా పేరు రావాలంటే ఈ ఆశ్రమం యొక్క సేవలు అందిస్తే గ్రామంలో నీ పేరు కూడా ఉంటుంది. కాబట్టి నీ యొక్క సేవలు మా ఆశ్రమానికి అవసరం. కాబట్టి మీ యొక్క ఎప్పుడు కూడా పిలవగానే మాకు అండదండగా ఉంటారని భావించుకుంటూ తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్కూళ్ళకు ఈ ఆహార పంపిణీ విషయం దాని గురించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గురుగారు చాలా కార్యక్రమాలు చేశాడు, కానీ మనం ఇంకా దానికి అనుకున్నంత తోడు మనం ఇవ్వలేదు. కాబట్టి ఈ కాంచి కూడా అందరూ ఇంకా మిగతా మన సర్పంచ్ కూడా ఇటువంటి కార్యక్రమాలకు ముందు నుంచి అవగాహన ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలకు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తాడు. ఇంకా మనం ప్రసాద్ రెడ్డి సార్ కూడా ఈ ఆశ్రమం గురించి కొంచెం శ్రద్ధ ఎక్కువనే తీసుకుంటుండు. ఇంకా ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ విస్తరింపజేయాలని అమ్మగారిని వేడుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వారి యొక్క సందేశాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే నేననేది ఏంటంటే అమ్మగారితో పాటు అమ్మగారు అబ్బాయిలు కూడా ఇద్దరు వచ్చిండ్రు కాబట్టి నిజంగా వాళ్ళిద్దరికీ మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇంకా గురువారు ఉన్నదాని ఆశయాలు ఇంకా ముందుకు తీసుకెళ్తాన మీ యొక్క ఆశయాలు ఉన్నందుకు మీ ఇద్దరికి కూడా నిజంగా మేమంతా కృతజ్ఞతలు, శిష్య బృందం అంతా. మీరు అదేవిధంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మా శిష్య బృందాన్ని మీరు ఉరుకులాడియాలి. ఎందుకంటే అన్ని విషయాల్లో వాస్తవానికి వాళ్ళు హైదరాబాద్లో ఎన్నో సంస్థల ద్వారా మన ఆశ్రమానికి వచ్చి పేద పిల్లలకు ఎవరైనా చదువు బాగా చదివి వెనుకకు మన ఏది ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా చదివిస్తున్నట. మరి అటువంటి అవకాశాలు కూడా మన గ్రామం కానీ మన మండలం కానీ వినియోగించుకున్నట్టయితే నిజంగా వాళ్ళ యొక్క కొన్ని జీవితాలు బాగుపడితే ఇలా ఈ చెట్టు ఉంది, దాని యొక్క నీడకు మనం ఎందరో కూర్చున్నాం. మరి ఎవరికో బాగుపడితే వాళ్ళ ద్వారా ఎందరో బాగుపడతారు. కాబట్టి నిజంగా మీ ఆశయాలు మేమే ఓసారి సిగ్గుపడుతున్నాం. మీ ఆశయాలు చూసి మేము కూడా ఎందుకు చేయలేకపోతున్నాం. కాబట్టి మీరు ఇట్లనే ముందు ఉండి మీ యొక్క సేవలు మాకు అవసరం అని చెప్పి మీ ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సభను ఉద్దేశించి మరి వాస్తవమే నేను కూడా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దని భయమే అవుతుంది అమ్మగారు ముందట. కాబట్టి ఏమైనా తప్పులుంటే ఏమైనా క్షమించాలని భావిస్తూ అమ్మగారి యొక్క సభను ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభని అలంకరించినటువంటి అందరికీ శుభ ఆశీస్సులు. మనమందరం కూడా సద్గురువు ముందర చిన్నవాళ్ళమే కాబట్టి ఆయన ఆశీర్వచనాలు మనందరి మీద ఉండి ఇప్పుడు ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమాలు సద్గురు మధుసూదనార్యులు తలపెట్టిన అనేక కార్యక్రమాలు ఒక ప్రభంజనంలాగా ఈ చుట్టుపక్కల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి వ్యాపించి ఆయన యొక్క కళ నెరవేరటానికి మనమందరం కూడా ఆయన అంగాల కింద పని చేయాలని కోరుతూ ఆ విధంగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఎక్కువగా మాట్లాడటానికి కాదు, మనమందరం కూడా చేతలలోకి రావాలి. స్పీచెస్ చక్కగా మనం ఎంతో చక్కటి స్పీచెస్ చాలామంది మాట్లాడతారు, సభారంజకంగా మాట్లాడతారు, చాలా విషయాలు మాట్లాడతారు. కానీ
ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మనం చాలా వెనకడుగు వేస్తున్నాం. సో మధుసూదనార్యులు ఏదైనా ఒక చిన్న మాట అయినా సరే, ఒక చిన్న ప్రవచనం అయినా సరే, దానిని నీవు అనుభవించి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది ఒక కార్యరూపం దాలుస్తుంది. సో కాబట్టి మీరు చూస్తున్నారు ఆయన ఆశ్రమం ఇక్కడ, ఆశ్రమము ఇది ఆయన యొక్క మన సద్గురువుల యొక్క సమాధి మందిరం, అలాగే వెలకటూరులో ఆశ్రమం. ఈ ఆశ్రమాలన్నీ కేవలం కట్టడాలుగా మిగిలిపోవటానికి ఆయన అనుకోలేదు. ఇదన్నీ కూడా ఆచరణలోకి వచ్చి ఆయన అనుకున్నటువంటి అనేక కార్యక్రమాలు, పెద్దలకి చిన్నలకి, ఆరోగ్య దృష్ట్యా, పౌష్టికాహార దృష్ట్యా, ఆధ్యాత్మిక దృష్ట్యా, ఇదంతా కూడా ఒక ప్రభంజనం అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే ఒక సుడిగాలిలాగా అన్నిటికీ వ్యాపించి మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆయన కల. ఆ విధంగా ఆయన అత్యంత కృషి చేశారు. సో ఆయన కృషిని ప్రసాదరెడ్డి అన్నట్లుగా, అలాగే ఈ గ్రామస్తులు అన్నట్లుగా అందుకోలేకపోయాం. ఎందుకనంటే మనం మాటల వరకే ఉంటున్నాం కాబట్టి. నేను ఇలా అన్నానని ఎవరు ఏమి అనుకోవద్దు. మాటల వరకే మాట్లాడుతున్నాం మనం. దానిని ఆచరణలోకి తేవాలంటే మనకి ఇష్టం ఉండట్లేదు నాన్న. సో మనం ఆర్థికంగా కాకపోయినా అట్లీస్ట్ శారీరకంగా సమయం ఇచ్చే విధంగా ఆయన కళల్ని మనం నెరవేరుస్తున్నట్లయితే కనుక ఇప్పుడున్నటువంటి బడి పిల్లల యొక్క దీనస్థితిని మనం ముందర చూడబోలేము. ఎందుకు ఆయన మధుసూదనార్యులు బడి పిల్లలు ఒక దీనస్థితిలో ఉన్నారని ఎందుకు అనుకున్నారు? ఇక్కడున్న తెలంగాణలో ఉన్న దగ్గర 200 స్కూల్స్ పర్సనల్గా విజిట్ చేసి ఒక్కొక్క స్కూల్లో 6 రోజులు గడిపి ఆ పిల్లల యొక్క దీనస్థితిని ఆయన గమనించారు. కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి కష్టాలు పడుతున్నారో ఆయన కళ్ళారా చూశారు. పౌష్టికాహారం లేక మనం అనుకుంటున్నాం మాంసాహారం తింటేనే పౌష్టికాహారం అనేటటువంటి ఒక దుర్దశలో మనం అంతా ఉన్నాం. సో దానివల్ల పిల్లలకు అనేక వ్యాధులు, ఎందుకంటే ఆ మాంసాహారం ఇవ్వటం కూడా, అవి గుడ్లు పెట్టడం వల్ల కూడా, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారైనటువంటివి వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళ శరీరంలో అనేక రుగ్మతలు కలిగి వాళ్ళు కష్టించున్నటువంటి, దుఃఖిస్తున్నటువంటి విషయాలు ఆయన గమనించి వాళ్ళకి పౌష్టికమైన ఆహారము, అలాగే వాళ్ళకి సర్వాంగాలు వాళ్ళకి చక్కగా వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండటానికని యోగ శిక్షణ, అలాగే వాళ్ళకి ఆహారం ఎలా తినాలి అనేటటువంటి చిన్న ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఆయన ముందుండి నడిపించి, కాకపోతే మీరందరూ అనుకున్నట్టుగానే ఆయన అనుకున్న కళ పూర్తిగా నెరవేరకుండానే ఆయన ఎందుకంటే చాలా విషయాల్లో ఆయన చాలాసార్లు విసుగు చెందారు కూడా. ఎందుకంటే బతిమాలి ప్రజలని ఈ కార్యోన్ముఖులు చేయటానికి ఆయన ఎంతో శ్రమించారు. మీ అందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారు, మీ అందరికీ కూడా తెలుసు. 22 ఏళ్ళు 25 ఏళ్ళు చాలా కష్టపడ్డారు. అయితే సరే, ఇప్పుడు మహనీయులు చంద్రయారులు వెళ్ళిపోయారు, మధుసూదనారులు కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఉన్నవాళ్ళు సమీకృతంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క స్కూళ్ళ రూపురేఖలు మారి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి చిన్న గల్లీకి ఒక సంతాన సాఫల్య కేంద్రం, అలాగే ఎంతోమంది డాక్టర్స్ చూస్తున్నాం మనం. ఒక్కొక్కళ్ళు మిలియనీర్స్ అయిపోతున్నారు డాక్టర్స్. ఎందువల్ల? ఇప్పుడు ఆయన అన్నట్టుగా ₹1,00,000 మనం కూడబెట్టుకుంటే 2 లక్షలు అప్పు చేసి మరణించవలసిన దీనస్థితికి వచ్చాం మనం. అప్పు చేసి మరణించవలసిన దీనస్థితికి, అలాగే అప్పు చేసి ప్రసవానికి అసలు నయా పైసా ఖర్చు ఉండక్కర్ల. కానీ ఇప్పుడు ఒక చిన్న శిశువుని ప్రసవించాలంటే దగ్గర 2-3 లక్షలు ఆడవాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ రావడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి ఈ సంతాన సాఫల్య కేంద్రాలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. కలుషితమైన మాంసాహారము, కలుషితమైన గుడ్లు, అలాగే కలుషితమైన అగ్రికల్చరల్ యాక్టివిటీస్. అందుకని గో ఆధారిత వ్యవసాయం ఏర్పాటు చేయాలని కూడా ఆయన చాలా కష్టపడ్డారు. అది సఫలం అవ్వలేదు. సఫలం అవ్వలేదు. కానీ ఆయన అద్భుతమైన సమాజంలో అద్భుతమైన బీజాలు నాటారు. సో వాటిని ఇప్పుడు మనం ఒక చక్కటి క్షేత్రంగా, ఆ బీజాలన్నింటినీ వృద్ధి చెందించి ఒక క్షేత్రంగా మార్చుకునే మనం కనుక చేసినట్లయితే తప్పకుండా అన్ని గ్రామాలు సుభిక్షంగా మారి
మనం ఈ భారతదేశానికి తలమానికంగా మనం అందరం కూడా తయారయ్యేటటువంటి పిల్లలందరినీ కూడా చక్కటి పుష్టి కలిగినటువంటి పిల్లల్ని మనం తయారు చేసుకోగలమని నేను నమ్ముతున్నాను. ఈ చిన్న చిన్న విషయాలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క శరీరాలన్నిటి కూడా మందులమయమైపోతున్నది పిల్లలు. సో ఆ దుఃఖంతో ఆయన ఈ మాంసాహారం ఉండకూడదని, లేకపోతే ఈ రోజు పిల్లలకి ఇచ్చేటటువంటి ఈ గుడ్డు మంచిది కాదని ఆయన ఈ పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అది సహృదయంతో ఎవరిని ఏ ఆహారాన్ని నిందించడం కానీ, లేకపోతే ఆహారం పరమ పవిత్రమైనటువంటిదే, అన్నం పరమాత్మ స్వరూపమే. కానీ హింసాపూరితమైనటువంటి ఆహారం మన మనిషికి హాని చేస్తుందనేటటువంటి ఉద్దేశంతో, ఇంతకుముందు ఇది మేము చెప్పడం కాదు, గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విశేషాలే. సో కాబట్టి నెమ్మదిగా ఆయన మాంసాహారం, అలాగే చక్కటి కళ్యాణం చేస్తున్నప్పుడు కానీ శుభ సందర్భాలలో మాంసాహారం విసర్జించి ఈ గ్రామాలు రెండు, మక్తంపూర్ కానీ వెలకటూరు కానీ, మిగతా వాటికి ఆదర్శప్రాయంగా తయారవ్వాలని ఆశీర్వదిస్తూ, ఇంకా ఆయన అన్నట్టుగా ఇప్పుడు మీరు కొత్తగా ఇంకెవరినో ఒక చిన్న గ్రామాన్ని కలుపుకుంటామని అన్నారు కదండి, ఆ గ్రామాన్ని కూడా కలుపుకోండి తప్పకుండా దానికి. అయితే నేనంటే మేము ఇక్కడ పౌష్టికాహారానికి ఇంకొక 4-5 స్కూల్స్ మనం పెట్టుకుందాము, మీరు ఇక్కడ మక్తంపూర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ కాకుండా అన్నప్పుడు సహాయం కష్టపడటానికి ఎవరు ముందుకు రాలే. ఒక్కళ్ళు మాత్రమే మనము బతిమాలంగా వాళ్ళు వచ్చారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, అతని మీదే పూర్తిగా బరువు వెయ్యొద్దు. ఆయన పాపం వచ్చాడు, సహృదయంతో చేస్తానని వచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడున్న పెద్దలు ఒకరోజు, ఇప్పుడు మనం ఏంటి వారానికి ఒక్కరోజు ఇస్తున్నాం మనం. అలా ఆయనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా కమ్ముకుని, ఇంకొకళ్ళు 2-3 సంసిద్ధులైతే మనకిప్పుడు మీరు అన్నట్టుగా, ప్రసాద్ అన్నట్లుగా, మనకి ఇప్పుడు ఆర్థికమైనటువంటి విషయాన్ని గురించి మీరు ఎవరు ఏమీ ఆలోచించని అవసరం లేదు. కేవలము శారీరక శ్రమని కొంత కంట్రిబ్యూట్ చేయాలి, అది చాలు మనకి. అది చేయగలిగితే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా, అంటే మనం కేవలము స్పీచెస్ ఇవ్వటానికో, లేకపోతే ఒక అదేంటి పలుకుబడి, అదే దాన్ని ఏమంటారు, రాజకీయ పలుకుబడి కోసం రాజకీయవేత్తల యొక్క ఆశీస్సులు కూడా మనకి కావాలి. కానీ వారు కూడా శ్రమ అంటే ఏంటి, సేవా దృక్పథంతో చేసినప్పుడు మాత్రమే ఏ కార్యక్రమమైనా సఫలీకృతం అవుతుంది. కాబట్టి మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, నేను అభ్యర్థిస్తున్నాను ఏంటంటే, ఒకరి మీదే బరువు వేయకండి, అందరూ కొద్దిగా బరువు పెంచుకోండి, ఆయనకి సహాయం చేయండి. అలాగే ఇప్పుడు మనం ఈ పౌష్టికాహారం ఇప్పుడు మీ అందరికీ కూడా శాంపుల్ ఇవ్వటం జరుగుతుంది, మీరు తీసుకోవటం జరుగుతుంది. అది ఎంత చక్కగా ఉంటుందో, పిల్లలకి ఎంత పుష్టికరమైందో మీకు తెలుస్తుంది. సో ఇటువంటి అమృతప్రాయమైనటువంటి ఆహారం అందించడానికి మీ అందరూ కూడా మీ చెయ్యి వేయాలని నా యొక్క అభ్యర్థన. అలా చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను, అలా ఆశీర్వదిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. అలాగే ఈ విషయంలో అక్కడ కుమార అభ్యుదయ ప్రకల్ప అని పెట్టారు. దాని యొక్క అర్థం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కుమార అంటే యవ్వనం దాకా ఉండేటటువంటి బాలురందరికీ కూడా ఈ యొక్క సహాయం అందజేయడం జరుగుతుంది. అభ్యుదయ అంటే ఏంటి, కేవలం వాళ్ళకి పౌష్టికాహార దృష్ట్యా అభ్యుదయమే కాకుండా ఆధ్యాత్మికంగా, అలాగే వారి చదువు విషయంలో కానీ, అలాగే లేకపోతే వాళ్ళకి యోగా పరంగా కానీ, అంటే ఒక మనిషి సమగ్రంగా రూపాంతరం చెందటానికి ఏ విషయాలు అవసరమో అవన్నీ కూడా దీని యందు నిక్షిప్తం చేయటానికి మేము మా సభ్యులు, ఆశ్రమ సభ్యులందరం కూడా, మా శిష్యులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా గొప్పగా సేవ చేయటం పట్టే ఈ ఆశ్రమం నిలబడింది. సో ఆ శిష్యులకి బలం చేకూరుస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఆ సంఘంలోకి వచ్చి, అంటే మీరు అనొచ్చు మేము బయట నుంచి సహాయం చేస్తామండి, ఏదో వస్తాం వెళ్తాం అంటారు. అంటే ఒక మనిషి సంపూర్ణంగా అంకితం ఏమి అడగలేం. సో కాబట్టి గురువర్యులు ఆశించినట్లుగా నెమ్మదిగా ఆ పరంపరలోకి వచ్చి ఆధ్యాత్మికంగా కూడా కొద్దిగా ముందుకు వస్తూ, అంటే అప్పుడు మనకి ఈ సేవ యొక్క విశిష్టత ఏంటని పూర్తిగా ఇప్పుడు అనుకుంటాం. మన సేవ అంటే ఏముంది, మామూలుగా మనకున్న కాస్త డబ్బులు, కాస్త ఉన్న శారీరక శ్రమ అక్కడ పడేయటం అనుకుంటాం. కాదు, దాని వలన ఒకటి రమణ భగవాన్ చెప్పిన మాట ఒకటి చెప్తా, ఇస్తే వస్తుందని తెలిసిన వారెవరూ ఇవ్వకుండా ఉండలేరు.
అంటే అక్కడ మళ్ళా వస్తుందని ఆశించకూడదు, వస్తుందని ఆశించటం కాదండి. అది ఏ విధంగా మనిషికి సర్వతోన్ముఖ అభివృద్ధి చెందిస్తుందో జ్ఞానులు గ్రహించి మనకి చెప్పారు. అందుకని సేవ తప్పకుండా చేయమని చెప్పారు. సో మానవ సేవే మాధవ సేవ. కాబట్టి అక్కడ మనం ఉచితంగా వీళ్ళకి ఇస్తున్నామని కాదు, అది మన యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవటం అనేది ఉచితంగా వాళ్ళకి ఏదో ఆహారం పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళంతా పేద పిల్లలని, లేకపోతే అనాథ పిల్లలని కాదు. వాళ్ళందరూ కూడా సనాథులే, భగవంతుడి పిల్లలే వాళ్ళంతా కూడా. మన బిడ్డలని మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నామో వారందరినీ కూడా అంతే శ్రద్ధగా చూడవలసినటువంటి బాధ్యత గురుతర బాధ్యత మన మీద ఉంది. పెద్దలం మనం ఉండి ఇప్పుడు పిల్లలకి ఇంత వాళ్ళు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందకపోవటానికి కారణం మనమే అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి మధుసూదనారులు చెప్పినటువంటి అన్ని రకాల పథకాలు, చాలా పథకాలు ఉన్నాయని నెమ్మదిగా అవన్నీ కూడా విస్తరింపజేద్దాము. మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి, మీరు చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ విధంగా ఆశీర్వదిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. బిడ్డలని ఆహారం, పౌష్టికాహారము, అలాగే మాంసాహారం నుంచి, గుడ్ల నుంచి దూరంగా పెట్టడం వలన మీరు ఒక వారం రోజులు చూడండి, ఇంట్లో వండకుండా అటువంటి ఆహారం వండకుండా ఆ పిల్లలో ఎటువంటి మార్పు వస్తుందో మీరే గమనిస్తారు. సో దయచేసి మీ అందరినీ కూడా ఆయనకి మధుసూదనార్యులకు ఒక కళ, ఈ మగ్దంపూరు వెలకటూరు రెండు కూడా మాంసవర్జితమైనటువంటి క్షేత్రాల కింద మారాలని. సో ఆ విధంగా కూడా మనమందరం కూడా నెమ్మదిగా తొందరపడక్కర్లేదు, నెమ్మదిగా తొందరపడాలి. సో హేస్ట్ అండ్ స్లోలీ, నెమ్మదిగా తొందరపడుతూ ఇటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఎప్పుడు మన కాలుడు మనని ఎప్పుడు పిలుస్తారో మనకి తెలియదు. నేను కూడా వృద్ధాప్య దశకు వచ్చేసాను. సో మీరందరూ కూడా అలాగే మా కుమార అభ్యుదయ ప్రకల్ప అంటే మధుసూదనారుల కుమారులు కూడా ఇందులో ఉన్నారు. అలాగే మీరందరూ కూడా ఆయన కుమారులే. మీరు అమ్మగారు చేయగలరో చేయలేరో అని ఇక్కడ అమ్మగారి ప్రస్తావన ఇంకా లేదు. ఎందుకంటే మధుసూదనార్యులతోటే అమ్మగారి ప్రస్తావన అయిపోయింది. సో ఇప్పుడు మీరందరూ ముందుకొచ్చి మీరందరూ కూడా ఆ గురువుగారి యొక్క పల్లకి మోసే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని ఆశీర్వదిస్తూ, వెనక నుండి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు ఇవ్వటానికి నా చివరి శ్వాస వరకు నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ ఆశ్వాసన కల్పిస్తూ మీరు ఆ చిన్న గ్రామాన్ని కూడా కలుపుకోండి. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరం కలిసి చెయ్యి వేసి మనం వాళ్ళని ధన్యజీవులను చేయం కాదు, మనం ధన్యజీవులం అవుదాం అనుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనమంతా అమ్మగారి యొక్క సందేశాన్ని పాటిస్తామని ఆశిస్తున్నాం. ఎందుకంటే మనం తప్పకుండా పాటించాలి. అమ్మగారు అన్నట్టుగా వాస్తవమే, నేను అంటున్నా కానీ 2 ఇయర్స్లో కంపల్సరీ నా రిటైర్మెంట్ అయినాక పూర్తి జీవితం నేను ఈ ఆశ్రమంకే అంకితం చేస్తామని చెప్పి నేను భావిస్తున్నా. ఒక 2 ఏళ్ళు గడువు కావాలని కోరుకున్నా. ఇప్పుడు కూడా అదే 2 ఏళ్ళు గడువు కావాలి అమ్మగారు. నేను తప్పకుండా 2 ఇయర్స్ ఉన్నది నా సర్వీసు. ఆ సర్వీస్ అయిపోయాక ఆశ్రమాలు అభివృద్ధి చెందడానికి కోసం నా వంతు సహాయ సహకారాలు, శ్రమ ఆర్థికంగా కానీ శ్రమ కానీ నా పూర్తి సహకారాలు ఉంటాయి. నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. మరి జీవితమే నేను అంటున్నా కదా, జీవితమే నేను అంకితం చేస్తాను. ఇప్పుడు వారి యొక్క స్కూళ్ళకు మరి ఫస్ట్ సిద్ధనపేట హెచ్ఎం గారిని మరియు సర్పంచ్ వచ్చాను అమ్మగారి చేతుల మీదుగా పిల్లల పౌష్టికాహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది ఇస్తాం. ముందుగా ప్రతి సోమవారం. అదేవిధంగా రాంపూర్ ప్రధానోపాధ్యాయులు ఇప్పుడు అప్లాచారు రవి సార్ రావాల్సిందే కోరుతున్నాం. తండది కూడా రెడీ ఉందా? అదేవిధంగా
జేపీ తండ చంద్రం సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా తీసుకు విస్తరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఆశ్రమం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ ముగిస్తుందని తెలియజేస్తున్నాం. ఆశ్రమ సభ్యులందరికీ కూడా ఏదో రకంగా సహాయ సహకారాలు చేసేవాడు. మరి ఆ సందర్భంగా పురస్కరించుకొని మరి ఈ జయంతి సందర్భంగా కేక్ కట్ చేయాల్సిందిగా అమ్మగారిని క్లాప్స్ అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సచిదానంద పరబ్రహ్మ శ్రీ శ్రీ సద్గురు మల్సునార్య మహారాజ్ కి జై మల్సునార్య మహారాజ్ కి జై మల్సునార్య మహారాజ్ కి జై.